స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరొక నూతనమైనటువంటి అరుణోదయాన్ని దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి మనందరం ఈ ఉదయం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఇది మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. 71వ సంకీర్తన 24వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నాకు కీడు చేయుచూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు, కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో 3 శ్రేష్టమైనటువంటి ఆత్మీయ తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మొదటి తలంపు ఏంటంటే, నాకు కీడు చేయుచూచువారు సిగ్గుపడి ఉన్నారు అంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఒక మాట మనం ఎప్పుడు కూడా మన హృదయాల్లో ముద్రించుకుంటూ ఉండాలి. యెహోవా మన పక్షాన ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, దేవుని పక్షాన మనం ఉన్నప్పుడు ఈ భూమి మీద ఎవరు మనల్ని ఏం చేయగలుగుతారు? ఏ కీడైనా, ఏ నష్టమైనా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా ఎవరు మనకి చేయగలుగుతారు? మన పక్షాన వ్యాజ్యమాడటానికి మన దేవుడు ఉన్నాడు. మన పక్షాన యుద్ధం చేయటానికి దేవుడు నిత్యం ఉన్నాడనేటువంటి సత్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. ఒకవేళ మన ప్రొఫెషన్లో కావచ్చు, దైనందినటువంటి జీవిత గమనాలలో మనకి కీడు చేయాలని చూసేవారు ఎందరో ఉన్నప్పటికీ వారే సిగ్గుపడతారు. మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మన యొక్క క్రియలను బట్టి వారు సిగ్గుపడతారు ఖచ్చితంగా. మొదటి తలంపు. రెండవ తలంపు, వారు అవమానం పొంది ఉందురు అంటారు. వారు అవమానం పొందుతారు. నీకు అవమానం, నీకు కీడు కలుగు చేయాలనుకున్న వారు వారే సిగ్గుపడతారు, వారే అవమానం పాలవుతారు. మనం ఎదుటివారికి నష్టం కలిగించాలని, ఎదుటివారిని అవమానపరచాలని, ఎదుటివారిని హేళన చేయాలనుకుంటే మనకే హేళన అనేటువంటిది, మనకే అవమానం అనేటువంటిది కలుగుతుందంట. మనం ఎప్పుడు కూడా ఎదుటివారి మేలు కోరుకుంటే మనకు మేలు జరుగుతుంది, ఎదుటివారికి మంచి జరగాలనుకుంటే మనకు మంచి జరుగుతుంది. ఎదుటివారిని ప్రశంసించేవారిగా ఉంటే మనకు కూడా గౌరవం అనేటువంటిది, ప్రశంస అనేటువంటిది దొరుకుతుంది. ఒకవేళ మనల్ని ఎవరైనా అవమానపరచాలనుకున్నా, మనం ఎవరినైనా అవమానపరచాలనుకుంటే అది తిరిగి స్వభావానికి, బుద్ధికి, గుణానికి తగ్గట్టుగానే జరుగుతుంది అంటాడు కీర్తనాకారుడు. లాస్ట్ ఇంకొక తలంపు, అక్కడున్న 3వ తలంపు ఏంటంటే, కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. వారిని గురించి, వీరిని గురించి, వారేం చేస్తారో, వీరేం చేస్తారో, ఎప్పుడు ఎలాంటి కీడు జరిగిద్దో, ఎప్పుడు ఎవరు అవమానిస్తారో అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఆవేదనతో ఆందోళన చెందటం మానివేసి దినమెల్లా కూడా దేవుణ్ణి, నీతిని వర్ణించేవారుగా, మన నోటితో, మన నాలుకతో దినమంతా కూడా ఆయన యొక్క నీతిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకు నీతిని గురించి పరిచయం చేసేవారుగా, నీతిని గురించి ప్రకటించేవారుగా ఉండటం అనేటువంటిది అది ఎంతో దీవెనకరమైనటువంటిది ఈ ఉదయం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అట్టి రీతిగా మరి ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు నిత్యం మనతో ఉండి కీడుకి గురించి ఆలోచన చేయక, అవమానాల గురించి మనం ఎదురు చూడక, మనం దేవుని యొక్క నీతిని గురించి, దేవుని కార్యాలని వర్ణించుకుంటూ ముందుకు సాగేటువంటి రీతిలో పరిశుద్ధాత్ముడు మనల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు డాక్టర్ టీనా రాజీవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును, నువ్వు జీవించే సంవత్సరాలు అధికమవుతాన్ని దేవుడు సెలవిచ్చినట్లుగా డాక్టర్ టీనా గారికి దేవుడు ఇలాంటి
దయా కిరీటం అనుగ్రహిస్తూ వారిని వారి కుటుంబాన్ని ఉన్నతంగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. శ్రేష్టమైనటువంటి దైనందినటువంటి జీవితానికి అనుభవించుకోగలిగినటువంటి ఒక ఆత్మీయమైనటువంటి సత్యాన్ని ఈ ఉదయం మాకు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు దేవా. కీడును గురించి, అవమానం గురించి నాయన మేము ఆలోచించుకున్న నా తండ్రి, ఒకవేళ మేము ఎదుటి వారికి కీడు అవమానం కలిగించే వారికి ఉండకుండా ప్రభువా, దినమల్లా నాయన మీ నీతిని గురించి ఆయన వర్ణించేవారుగా, మీకు మహిమకరమైనటువంటి వారుగా దేవా, మిమ్మల్ని స్తుతించేటువంటి జీవితాలు మేము కలిగి ఉంటూ సహాయం చేయండి తండ్రి. మీరు మా పక్షాన ఉన్నప్పుడు, మీరు మాతో ఉన్నప్పుడు నాయన మా విరోధులు మమ్మల్ని ఏమైనా చేయగలుగుతారు? ఒకవేళ మమ్మల్ని మా కీడు తలపెట్టాలన్నా వారే అవమానం పాలవుతారని, వారే నష్టపోతారని, దేవ మమ్మల్ని అవమానించాలనుకున్న వారికి అవమానం జరుగుతుందనేటువంటిది భక్తుడు యొక్క అనుభవం ద్వారా మాకు జ్ఞాపకం చేశారు. మా జీవితంలో పరిపూర్ణంగా నాయన మీ మీద నమ్మిక కలిగిన తండ్రి, మీ నీతిని గురించి నిత్యము నాయన ప్రకటించుకునేటువంటి, ప్రచురపరిచేటువంటి వారికి స్థిరపరచండి. ఏదైనా నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్నా ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు సమర్పిస్తున్నా దేవా. ఈ దినమంతా నాయన మీ కృపాక్షేమములతో నడిపించి బలపరచండి. ఏదైనా జన్మదినం జరుపుకున్నటువంటి డాక్టర్ టీనా రాజీవ్ని మీరు దర్శించండి ప్రభు. వారిని, వారి యొక్క కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. ఎలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకుంటున్నాయన వారి ప్రొఫెషన్లో ఉన్నతంగా దీవించబట్టుకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.